గురువు, రాశినాథుడైన బుధుడు, రాహువు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆటంకాలేమైనా ఉంటే తొలగిపోతాయి. సాధారణంగా ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం అందించగల స్థితికి చేరుకుంటారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. అవాంఛనీయ పరిచయాలు ఏర్పడేందుకు కూడా అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. వృత్తి వ్యాపారాల్లో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. పునర్వసు వారికి అనుకోని మంచి గుర్తింపు లభిస్తుంది. ఆగస్టు నెలలో మిథున రాశి వారు ఓర్పు, సహనంతో ఉండటం వల్ల ఈ పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వృత్తిపరంగా, సామాజిక పరంగానూ మిథున రాశి వారు ఆచితూచి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే భవిష్యత్తులో ఊహించని ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ నెలలో ఈ రాశి వారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునే వారి కోరిక ఈ నెలలో నెరవేరబోతోంది. క్రమంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తే భారీ లాభాలు కూడా పొందే అవకాశాలున్నాయి. వ్యాపారాల కారణంగా సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో మీకు మీ స్నేహితుల మద్దతు లభించి కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి కోరికలు నెరవేరబోతున్నాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా కోరుకున్న కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు ఆగస్టు మాసంలో చాలా ఓర్పు, సంయమనంతో తమ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలి. ఈ నెలలో మీరు జీవితంలోని ఏ రంగంలోనైనా ఒక అడుగు వెనక్కి వేసి భవిష్యత్తులో 2 అడుగులు ముందుకు వేసే అవకాశం కనిపిస్తే అలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ కాలంలో మీరు కొన్ని సుదూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ నెల రాశి అధిపతి అయినటువంటి బుధ గ్రహం బాగా అనుకూలంగా ఉంది. లాభస్థానంలో సంచరిస్తున్న గురు, రాహు గ్రహాలు కూడా శుభ ఫలితాలిచ్చే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు స్నేహితులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఈ నెల మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికంగా ఉండడం, చికాకులతో కూడిన వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. కుటుంబంతో ఇబ్బందికరమైన స్థితి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారస్తులకు సరైన సమయానికి ధనం చేతికందదు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. శుభం జరుగుతుంది. ఈ నెలలో ఆదాయం తగ్గుతుంది, కానీ ప్రశాంతంగానే గడిచిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికంది కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాల వంటివి కూడా చోటు చేసుకుంటాయి. సమాజంలో పలుకుబడి పెరగడానికి, పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక అష్టమ శని కారణంగా ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్నింటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యుల సహాయంతో బయటపడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఇతర రంగాలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార రంగంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మాసం స్థానికులకు మధ్యస్థంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే నెల మొదటి సగం ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడడం బలహీనంగా కనిపిస్తుంది. వివిధ శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే వాటి కారణంగా కార్యకలాపాలు కూడా ప్రభావితం కావచ్చు. వ్యాపారం మరియు కుటుంబం కంటే మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. దానిపై సంబంధిత శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా ఈ నెల బాగానే ఉంటుంది, కానీ వ్యాపారంలో గందరగోళం ఉండవచ్చు. కానీ విదేశీ పరిచయాలు మీ వ్యాపారం నుంచి ఆదాయాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కార్యాలయ సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.
మీ ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. పనిలో సత్వర మార్గాలను నివారించడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ సంబంధానికి ఈ కాలం మధ్యస్థంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తులకు మీ భావాలను వ్యక్తపరచడంలో మీరు సంకోచించవచ్చు, కానీ వారి భావాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తారు. విద్యార్థుల గురించి చెప్పాలంటే 5వ ఇంటి అధిపతి శుక్రుడు బుధుడితో పాటు 3వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల విద్యారంగంలో తగిన ఫలితాలొస్తాయి. చదువులో శ్రద్ధ తక్కువ ఉంటుంది, కానీ ఉత్సాహం కూడా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తారు. తెలియని విషయాల గురించి తెలుసుకునే ఉత్సుకత కలిగి ఉంటారు. దీనివల్ల సబ్జెక్టులను మరింత మెరుగ్గా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వాటితో ముందుకు సాగడం జరుగుతుంది. మీ జీవిత ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే స్థానికులు వారి ఆర్థిక స్థితిపై శ్రద్ధ వహించాలి. ఈ విధంగా శని మాస ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిని చూస్తాడు. సూర్యుడు కూడా ఈ నెల చివరి భాగంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. నిధుల కొరతను కూడా ఎదుర్కొంటుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు శుక్రుడితో పాటు 3వ ఇంట్లో ఉండడం మంచిది. అయితే కుజుడు దానిపై పూర్తి దృష్టి కలిగి ఉంటాడు. మీ ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగిస్తాడు. అలా కాకుండా ఆగస్టు 26న కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కోపాన్ని కూడా పెంచుతాడు. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధల్ని అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి. అదృష్టానికి శుభానికి కారకుడైన గురుగ్రహం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెలంతా మంచి ఫలితాలు అనుభవానికొస్తాయి. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా అనుకోకుండా ఆదాయమూ పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్క చేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అక్రమ పరిచయాలు పెంచుకోవద్దు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. వ్యాపారులకు చాలా బాగుంటుంది. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. టెక్నాలజీ నిపుణులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. కోపతాపాలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఈ నెలలో మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగానూ ఉంటారు. నూతన కెరీర్ అవకాశాలను అన్వేషించడంలో ఇది మీకు సహాయపడుతుంది. మీరు ప్రాజెక్టులను చక్కగా నిర్వహిస్తారు. మీ బృందాన్ని సునాయాసంగా నడిపిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని కలవరపెడుతుంది. అయితే ఎవరితోనూ వాదనలు పెట్టుకోకపోవడం మంచిది. ప్రశాంతంగా ఉండేందుకు మీ అభిరుచులపై దృష్టి పెట్టండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు బరువు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వృత్తి ఉద్యోగాలకు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ శ్రమ యొక్క ప్రయోజనాలను చూస్తారు. మీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ మీరు ఈ నెలలో విద్యా ఫలితాలను అందుకోలేరు. అయినప్పటికీ మీరు మీ కృషిని కొనసాగించాలని సిఫార్సు చేయబడింది. కుటుంబంలో ప్రేమ మరియు ఆప్యాయత ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సమయంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. సంబంధాలు, వివాహంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచేందుకు మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఇది సాధారణ స్థితికి దారితీస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు సంపదను సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఆగస్టు నెల ఈ రాశి వారికి కొత్త అవకాశాలను తెస్తుంది. విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ నెలలో ప్రమోషన్ పొందవచ్చు, లేకుంటే ప్రమోషన్ కు సంబంధించిన సమాచారం వినవచ్చు. వ్యాపారం బాగా జరుగుతుంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక పరంగా మీకు చాలా మంచి నెల ఆగస్టు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. కెరీర్ పరంగా ఆగస్టు నెల మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందవచ్చు. మీరు ఈ కాలంలో పురోగతి సాధించవచ్చు. అలాగే మీరు కొన్ని పెద్ద హక్కులను పొందుతారు. వ్యాపారులు లాభాలు పొందేందుకు అనేక అవకాశాలను పొందవచ్చు. మీరు విదేశీ కంపెనీలతో కూడా వ్యాపారం చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. డబ్బు రాక బాగా ఉంటుంది. అలాగే మీరు పొదుపుపై కూడా దృష్టి పెట్టగలరు. శృంగార జీవితం బాగుంటుంది. భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. మరోవైపు వివాహితులకు ఈ నెల చాలా మంచిది. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు. మీరు మీ దినచర్యలో కూడా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది. రాశ్యాధిపతి బుధుడు. అదృష్ట సంఖ్యలు 4, 8, 23, 30, 49 మరియు 52.
అదృష్ట దినాలు శుక్రవారం, బుధవారం, శనివారం, అలాగే సోమవారం. అదృష్ట రంగులు ఆరెంజ్, ఎల్లో, పింక్, వైలెట్, క్రీమ్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం నాడు శ్రీ సూక్తం పఠించండి.